వెల్కమ్ టు బిఎస్ఆర్ బ్లాగ్స్ ఎంటర్టైన్మెంట్స్. నేను మీ రాజేష్. ఈరోజు మన టాపిక్ బైక్ రెంటల్స్. వీటి యొక్క ప్రైస్, డాక్యుమెంట్స్, టైమింగ్స్, పూర్తి ఇన్ఫర్మేషన్ వాళ్ళని అడిగి తెలుసుకుందామండి. సార్ ఎన్ని కిలోమీటర్స్ ఇస్తారు సార్? కిలోమీటర్స్ 60, 120, 900, 1500. 120. ఓకే, ఇదేమో 60 కిలోమీటర్స్. 120, 900 and that is 1500. ఒకవేళ కనుక కిలోమీటర్స్ దాటి అనుకోండి, Charges per kilometer 4 rupees పడుతుంది. కిలోమీటర్కి 4 రూపీస్ పడుతుంది. సో మన దగ్గర బైక్స్ ఏమో అవైలబుల్గా ఉన్నాయి సార్. ఇక్కడ మిడ్ రేంజ్ లో వచ్చేసి స్టార్టింగ్ యాక్టివా ఉంది. మీకు హై రేంజ్ చేస్తే 350 తీసుకో. 110 cc నుంచి 350 cc రేంజ్ మధ్యలో ఉన్నాయి వెహికల్స్. బైక్ ఉంది చూడండి. ఓకే, ఇప్పుడు బైక్స్ వచ్చేప్పటికి అన్ని ఒకలానే ఉంటాయండి. అంటే బైక్స్ కి మనకి యాక్టివా, జూపిటర్ ఇలాంటివి ఉంటాయి కదా, సో దానికి వేరియేషన్ ఏమంటుంది? మీకు చూపుతారు యాక్టివాస్ అంటే 300 అలా ప్రైస్ వేరియస్ ఉంటాయి. బైక్స్ వచ్చేసి 800 నుంచి స్టార్ట్ అవుతుంది. బుల్లెట్ అయితే 1000, NS 200 అయితే మీకు 900. మీకు 12 hours చార్జెస్. అదే 100 బుల్లెట్ 240 కిలోమీటర్స్ బుల్లెట్స్ వచ్చాయి. బైక్స్ అన్నిటికి 240 వస్తుంది లిమిట్. బైక్ రేంజ్ బైక్స్ రేంజ్ ఎక్కువ వస్తుంది కాబట్టి కిలోమీటర్స్ కూడా ఎక్కువ వస్తుంది. సో వన్ డే క్యాల్కులేషన్స్ తో ఓకే. ఇప్పుడు దీని టైమింగ్స్ ఎలా ఉంటుందండి? మార్నింగ్ మీరు ఎప్పుడు 6:30 అలా వస్తాను, ఈవినింగ్ 8 కల్లా క్లోజ్ చేస్తాను. 8 కల్లా క్లోజ్ చేస్తాను. ఇంకోటి మీకు ఈ ఐడి ప్రూఫ్స్ ఏం కావాలండి? లైసెన్స్ ఒరిజినల్ కావాలి. లైసెన్స్ ఒరిజినల్ కావాలి. నెక్స్ట్ సబ్మిట్ చేసుకున్నా, అది లేకపోతే జాబ్ ఐడి తీసుకున్నాను, ఓకే, లేకపోతే కాలేజ్ ఐడి. లో ఏది ఉంటుంది మెయిన్ ఫస్ట్ ఒరిజినల్ లైసెన్స్ అడుగుతుంది. ఒరిజినల్ లైసెన్స్ రావట్లేదు కాబట్టి జాబ్ ఐడి కానీ కాలేజ్ ఐడి కానీ వచ్చేవాళ్ళు ఉంటారు కదా సార్. ఇప్పుడు మనది గూగుల్లో ఫస్ట్ సెర్చ్ చేయగానే మనదే వస్తుంది. సపోజ్ సో ఆల్మోస్ట్ ఏంటంటే మనకి గూగుల్ అంటే మనకి రైట్స్ కూడా అనేది ఇక్కడ చాలా వరకు అవైలబుల్ గా ఉండవు. సో మీరు ఉన్న గూగుల్లో మన పేజ్ ఫస్ట్ డిస్ప్లే చేస్తుంది. ఎందుకంటే మన రివ్యూస్ కానీ మన మెయింటెనెన్స్ కానీ అట్లా ఫస్ట్ డిస్ప్లే చేస్తుంది. గూగుల్లో కూడా ఫస్ట్ వస్తుంది రైడ్ ఆన్ లైసెన్స్. హలో హలో సో దీనికి ఆన్లైన్ బుకింగ్ కూడా ఉంటుంది. ప్రెసెంట్ ఇంకా స్టార్ట్ చేయలేదు. ఆన్లైన్ బుకింగ్ లిస్ట్ వస్తానండి. లైసెన్స్ లేని వాళ్ళు బుక్ చేసుకుంటారు, వచ్చి బండి కావాలంటారు. వాళ్ళు లాస్ అవుతారు బుక్ చేయడం వల్ల. మేము బుకింగ్ వల్ల లాస్ అవుతాం కాబట్టి ఫస్ట్ మేము చెక్ చేసుకునే దాని కోసమే ఆన్లైన్ బుకింగ్ ఇంకా చేయలేదు. దాన్ని ఎలా డెవలప్ చేయాలో వస్తుంది. వెబ్సైట్ అయితే ఉంది, దాన్ని ఎలా డెవలప్ చేయాలో చూస్తుంది. ఇలా వేరే ఊరు నుంచి కొంతమంది కాల్ చేస్తారండి. అలాగా మీకు ఆ నెంబర్ ఏదైతే కాంటాక్ట్ ఇచ్చారో సో కాంటాక్ట్ చేసుకొని బుక్ చేయొచ్చా? మేము అడ్వాన్స్ అయితే తీసుకున్నాం వాళ్ళ దగ్గర. ఎందుకంటే కస్టమర్ దగ్గర లైసెన్స్ ఉందా, మనకు నెసరీ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా అని తీసుకోలేదు కదా. సో అతను వచ్చినాకే పేమెంట్ అతను ముందు తీసుకోండి. బయట వేరే రెంటల్స్ ఉన్నాయి, వాళ్ళు పేమెంట్ తీసుకుంటారు. ఇన్ కేసు వాళ్ళకి లైసెన్స్ లేకపోయినా నెసరీ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయకుండా క్యాన్సిలేషన్ అని చెప్పి 40% అమౌంట్ డిడక్ట్ చేసుకుంటాం. మేము ఎంత పే చేసినా మా దగ్గర అసలు అలాంటివి ఉండవు. ఫైనాన్షియల్ స్కామ్స్ ఉండవు, హిడెన్ చార్జెస్ ఉండవు. ఇలా మా ట్రస్ట్ వర్క్ విజయవాడ మొత్తంలో మాది ఇంతవరకు ఒక బ్రేక్ డౌన్ కూడా అవ్వలేదు. కంపేర్ టు 4-5 రెంటల్స్ ఉంటాయి. అందరితో కంపేర్ చేసుకుంటే మా దాని గురించి ఒక బ్యాటరీ వెహికల్ మెయింటెనెన్స్. సో నేను బయట కూడా చూస్తున్నాను సార్, బయట కూడా చాలా బాగున్నాయి వెహికల్స్ కూడా చాలా ఉంటాయి అనుకుంటుంది. కొత్తవి ఉన్నాయి, పాతవి ఉన్నాయి. బట్ ఏవైనా సరే మేము ఒకలాగే ట్రీట్ చేస్తాం. పాతవైనా కానీ దాన్ని రిపేర్ చేయకుండా వదిలేదు. టైం టు టైం సర్వీస్ బ్రేక్స్ ఏవైనా కస్టమర్ ఇబ్బంది పడకుండా దాంట్లోకి వెళ్ళినా కానీ కరెక్ట్ గా ప్రాపర్ మెయింటెనెన్స్ ఉంటుంది.
మీకు చెక్ చేస్తే అదే ఉంటుంది. ఓకే. ఇప్పుడు సార్ కొంతమంది బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ కొంతమంది పర్సన్స్ ఫోన్ చేశారు అనుకోండి కాంటాక్ట్ నెంబర్. సో మీకు నెసరీ డాక్యుమెంట్స్ ఉంటే మీకు ప్రొవైడ్ చేస్తారన్నారు. సో ఆ పర్సన్ అక్కడ ఉన్నప్పుడు మీకు ఫోన్ చేసి బైక్ కావాలని అని అంటారు, మీరు వెళ్ళి ఇచ్చేదానికి అలా ఉంటుందా? లేదా మన address కి? ఆలోచిస్తుంది అంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ నేను నెసరీ డాక్యుమెంట్ అవునవును. చెక్ చేసుకుని అందుకే. కుదరదు ఫామ్ కూడా ఫిల్అప్ చేయాల్సి వచ్చింది కాబట్టి ఓకే. ఇక్కడికి వచ్చి తీసుకోవాలి. ఓకే. ఎవరైనా ఇక్కడికి వచ్చి తీసుకోవడం రిటర్న్ ఉంటుంది. ఓకే సార్. దీనికి ఎక్స్ట్రా పేమెంట్ ఏమైనా ఉంటుందా సార్? ఇప్పుడు 12 hours కి 250 అన్నారు, సో 250 ఉంటుందా? 300 ఉంటుంది. 250 300 వేరీలో ఉంటుంది. ఓకే. 1 డే అయితే 500 అయిపోయింది. ఓకే. 1 month కూడా 6,500 నుంచి 7,000 మధ్యలో ఉంటుంది. బేస్డ్ ఆన్ వెహికల్. ఓకే. జూపిటర్ ఒక రేట్, జూపిటర్ అవైలబిలిటీ లేకపోతే మీకు యాక్టివ్స్ అంటే 300 పడుతుంది. ఓకే. జూపిటర్ అవైలబిలిటీ తక్కువ ఉంటుంది. అది వన్ డే నుంచి థర్స్డే వరకు ఈ చార్జెస్. ఫ్రైడే సాటర్డేస్ అంటే ఫుల్ డే చార్జెస్ పడుతుంది. సో 1 day చార్జ్ పడుతుంది. ఓకే. ఇప్పుడు సపోజ్ అండి మనకి 24 hours అంటున్నారు కదా, ఒక 12 hours అన్నాను అనుకోండి, మనకి ఎప్పుడైతే బైక్ రెండుకి ఆ టైం సపోజ్ 2 o'clock తీసుకున్నాం సార్, మళ్ళీ మనకి 12 hours అన్నదంటే 12 hours అంటే బేసిక్ ఛార్జ్ అయితే 12 hours. ఇప్పుడు తీసుకున్నా సరే 300 అనేది మినిమం ఛార్జ్, 250 అనేది మినిమం ఛార్జ్. 8 లోపు మాత్రం వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఎందుకంటే మేము 8:59 లోపు ఇన్స్పెక్షన్ చేసుకుంటాం. వెహికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేదా వాటికి. ఓకే. 8 లోపు మ్యాక్సిమం క్లోజ్ చేసుకుంటాం. మార్నింగ్ 6:30 నుంచి అవ్వాల్సింది. ఈవినింగ్ 6:30 నుంచి. సో ఓకేనండి, నేను ఒకసారి బైక్స్ కూడా ఒకసారి చూస్తాను సార్. ఒకసారి చూసి ఏమైతే బైక్స్ ఉన్నాయో ఆ బైక్స్ ఒకసారి నేను వీడియో తీసుకోండి మొత్తం. సో ఫైనల్గా అండి బైక్స్ అయితే నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి, సర్వీస్ కూడా చాలా బాగుంది. బస్ స్టాండ్ నుంచి వారధికి వెళ్ళే సర్వీస్ రోడ్ అండి. బస్ స్టాండ్ నుంచి 1 kilometer, రైల్వే స్టేషన్ నుంచి 1.5 kilometer డిస్టెన్స్లో మీకు దగ్గరగానే ఉంది.